అందరికీ నమస్కారం అండి. రోజు భగవంతుని పూజ చేసేవారికి కూడా భగవంతుడు అంటే ఏమిటి అని ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయండి. దీనికి సమాధానం ఎవ్వరూ చెప్పలేరు. ఈ చిన్న కథని మనం తెలుసుకుందాం. ఓ దేశాన్ని పరిపాలించే రాజు మనసులోని ముఖ్యంగా 3 అర్థం కాని ప్రశ్నలు మెదడును తొలుస్తూ ఉన్నాయి. అవి: 1. దేవుడు ఏ వైపు చూస్తాడు? 2. దేవుడు ఎక్కడ ఉంటాడు? 3. దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రశ్నకు ఎన్నో మార్లు ఎంత యోచించినా సరైన సమాధానం దొరకలేదు. తన ఆస్థానంలోని ఓ రోజు సమావేశమై పండితులను, శాస్త్రకారులను, మేధావులను ఆహ్వానించాడు. తాను 3 ప్రశ్నలు వేస్తానని, వాటికి జవాబు చెప్పడానికి ముందుకు వచ్చి సరైన సమాధానం చెప్పిన వారికి ఒక గొప్ప బహుమతి లభిస్తుందని చెప్పాడు. సరైన సమాధానం చెప్పకపోతే కారాగారం పాలు చేస్తానని చెప్పాడు. దాంతో భయపడి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ విషయం దేశమంతా చాటింపబడింది. ఓ కుగ్రామం నుండి పశువుల కాపరి ఒక ఆయన ముందుకు వచ్చాడు. రాజస్థానం చేరుకున్నాడు. రాజసభలో ఎందరో మేధావులు, శాస్త్ర పండితులు కూర్చున్నారు. పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకో విషయం నిర్దేశం చేశాడు. చెప్పేవారు గురువు, వినేవాడు శిష్యుడు. గురువు పైన ఉండాలి, శిష్యుడు కింద ఉండాలి అని కండిషన్ పెట్టాడు. దానికి రాజు అంగీకరించి సింహాసనం నుండి కిందకి దిగాడు. పశువుల కాపరి సింహాసనం అధిష్ఠించాడు. మహారాజు అప్పుడు అడిగిన 3 ప్రశ్నలు అన్నాడు పశువుల కాపరి వెంటనే. మొదటి ప్రశ్న: దేవుడు ఏ వైపు చూస్తూ ఉంటాడు? దీనికి జవాబు చెప్పండి అన్నాడు రాజు. ఒక దీపాన్ని తెప్పించమన్నాడు గురువు స్థానంలో ఉన్న పశువుల కాపరి. దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టారు మహారాజు. ఈ దీపం ఎక్కడ చూస్తుంది? నా వైపా, నీ వైపా, తూర్పు వైపా, పశ్చిమానికా, పైకా, క్రిందికా, ఎక్కడికి చూస్తుందో చెప్పండి అన్నాడు పశువుల కాపరి. అన్ని వైపులా చూస్తుంది అని జవాబిచ్చాడు రాజు. ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపుడైన భగవంతుడు అన్ని వైపులా చూడలేడా? సమస్త జీవుల కళ్ళల్లోనూ వెలుగువై ఉన్న పరంజ్యోతి పరమాత్మే. మరి రెండవ ప్రశ్న: దేవుడు ఎక్కడుంటాడు అని అడిగాడు రాజు. సరే, చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి. పాలు తెచ్చారు. మహారాజా, ఈ పాలలో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలరా అని అడిగాడు పశువుల కాపరి. పాలను బాగా మరగబెట్టి కాచి కొంచెం చల్లారిన తర్వాత వాటిని తోడు అంటే మజ్జిగ కలిపి కొన్ని గంటలు మూతపెట్టి ఉంచితే పెరుగు తయారవుతుంది. దాన్ని కవ్వంతో చిలికితే వెన్న వస్తుంది. తర్వాత తయారైన వెన్నని కాస్తే నెయ్యి అవుతుంది అన్నాడు రాజు. సరిగ్గా చెప్పారు మహారాజా. అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పుపై బాగా మరిగించి చల్లార్చి మనస్సు అనే తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అదే పెరుగును. సాధన అనే కవ్వంతో చిలికితే జ్ఞానం అనే వెన్నను వస్తుంది. ఆ సాధన అంతర్ముఖం అనే నిప్పుపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది కదా అన్నారు కాపరి. సభలో హర్షధ్వానాలు మిన్నుమిట్టాయి. చివరి ప్రశ్న: దేవుడు ఏం చేస్తాడు అని నేను పశువుల కాపరిని, మీరు మహారాజు. కింద ఉన్న నన్ను సింహాసనం పైన కూర్చోబెట్టారు, పైన ఉన్న మిమ్మల్ని కిందకు దించేశారు. ఇదే పరమాత్మ లీల. సత్కర్మలు చేసేవారి జీవులపై జన్మలో ఉత్తమ జన్మలుగా మార్చడం, దుష్కర్మలు చేసేవారిని మరు జన్మలో క్రింది స్థాయికి దించడమే పరమాత్మ పని అన్నాడు. సభలో గంభీర వాతావరణం నెలకొంది. రాజు పశువుల కాపరి ముందు ప్రాధాక్రాంతుడయ్యాడు. పశువుల కాపరి రూపంలో ఉన్న గాడు తన దిగువచ్చిన దిక్కుగా ప్రయాణం అయ్యాడు. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.